రైట్, వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ అండ్ న్యూస్. ఇక నిన్న కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎంపీలతో సమావేశమయ్యారు. ఎందుకంటే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలోనే పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపైన ఆయన దిశానిర్దేశం చేశారు. ఎందుకంటే ఇప్పటివరకు విభజన హామీలు ఏవి అమలు చేయట్లేదు కాబట్టి గట్టిగా నిలదీయాలి అని చెప్పేసి కూడా చెప్పారు. మనకు కాంగ్రెస్ బీజేపీ ఏది కాదు, వీళ్ళిద్దరు కూడా మనకు వ్యతిరేక కాదు, మీరు గట్టిగా వినిపించాలని చెప్పేసి కూడా చెప్పారు. ఇక రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 16 స్థానాలు మనవే అని చెప్పేసి కూడా ఆయన ఎంపీలకు ధీమా వ్యక్తం చేశారు. ఇక ఇప్పుడున్న సిట్టింగ్లంతా కూడా నెక్స్ట్ మీరే ఉంటారని చెప్పేసి కూడా ఎంపీలకు భరోసా ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి చర్చ కంటిన్యూ చేద్దాం. హర్షవర్ధన్ గారు, ఇప్పటికే చూసాం మనం ఈ అసెంబ్లీ ఎన్నికల్లో, కానీ ఇప్పుడు ఎంపీ స్థానాలు కూడా ఖచ్చితంగా మనమే కైవసం చేసుకోవాలని చెప్పేసి కూడా ఎంపీలకు హామీ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఖచ్చితంగా మనకు రావాల్సిన హామీలు కావచ్చు, విభజన హామీలపైన గట్టిగా నిలదీయాలని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పింది కాంగ్రెస్ పార్టీలో చూస్తుంది. ఇప్పుడు గతంలో కూడా 2014 నుంచి మొన్నటి వరకు జరిగినటువంటి 10 పార్లమెంటు సమావేశాలకు ముందు రోజు ఎంపీల మీటింగ్ పెడుతుండే కేసీఆర్ గారు. పెట్టి కూడా ఇదే విధంగా చెప్తుండే మనకు రావాల్సిన హక్కులన్నీ కూడా మనం ఇది చేసుకోవాలని చెప్పేసి. ఏం సాధించలే. 4.5 ఏళ్ళుగా హైకోర్టు విభజన నుంచి, బయ్యారం ఉక్కు కర్మాగారం నుంచి, గిరిజన యూనివర్సిటీ నుంచి ఏవి కూడా సాధించలే. జస్ట్ ఎంపీలు కేవలం నామ మాత్రమే ఉన్నారు. ఏదైనా రాష్ట్రం నుంచి మంత్రులు పోతే అక్కడ బొకేలు ఇచ్చి, లేదన్నా అక్కడ సెంట్రల్ మినిస్టర్ కలవడానికి మాత్రమే ఎంపీలు పనిచేసారు తప్ప ఇప్పుడు కూడా వాళ్ళు ఏదో ఈ సెషన్లో పనిచేస్తారు, ఈ 4 నెలల్లో పనిచేస్తారనే ఆశలు అయితే తెలంగాణ ప్రజలకు లేవు. అదేవిధంగా తెలంగాణ అసెంబ్లీ చాలా మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశంలో బాగానే వినిపించారు కదా, ఏం వినిపించిండ్రు. అక్కడ తెలుగుదేశం పార్టీ అవిశ్వాసం పెట్టింది కాబట్టి ఆ గొడవలో వీళ్ళు గొడవ చేసి దీన్ని అంతా డైవర్ట్ చేసే ప్రయత్నం తప్ప వాళ్ళు సాధించింది ఏది చెప్పమనండి. 4.5 ఏళ్లలో నేను అదే చెప్తున్నాను, 4.5 ఏళ్లలో ఎంపీలు ఇక్కడ తీసుకొచ్చి సాధించింది ఏది చెప్పండి. వీళ్ళు ఎంపీలైన 4 రోజులకే, వారం రోజులకే పోలవరం దగ్గర ఉన్నటువంటి 7 మండలాలు, ఒక విద్యుత్ ప్రాజెక్టు ఆంధ్రలో కలుస్తుంటే కూడా కిమ్మనకుండా కూర్చున్నటువంటి ఎంపీలు వీళ్ళంతా, టీఆర్ఎస్ ఎంపీలు. ఆ కేసీఆర్ గారు ఈ 3 నెలల్లో ఏం సాధించడానికి? ఈ సెషన్స్ కూడా 11 తారీఖు నాడు స్టార్ట్ అయినాయి. వీళ్ళు రేపటి నుంచి ఇవాళ నుంచి జాయిన్ కాబోతారు, అంటే 14 తారీఖు. ఓ 3 రోజులు అయిపోయాయి. ఇంకేముంటుంది ఆ సెషన్స్లో వీళ్ళు సాధించేది ఏముంటుంది? కాబట్టి ఒకటే నేను ఏమంటున్నా అంటే, ఇవాళ ఎంపీల పాత్ర, ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించిన ఎంపీల పాత్ర శూన్యము. అక్కడ కాంగ్రెస్ ఒకటే, మనకు బీజేపీ ఒకటే. అంటే మా చేతిలో ఏముంది? కాంగ్రెస్ ఎంపీ కవిత చాలా వాయిస్ చాలా సార్లు అక్కడ వినిపిస్తారండి. ఒకటి చెప్తా చూడండి, సుందర చైతన్య స్వామి వస్తేనంటే 3 లక్షల మంది 3 గంటలు లేవకుండా కూర్చుంటారు. అది పని కావాలి కదా. వాయిస్ వినిపించడం వేరు, పనులు చేయడం వేరు. ఇప్పుడు మీరు అన్నారు కదా, టీఆర్ఎస్ 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఏం సాధించాను? హైకోర్టు మేము సాధించినామండి. హైకోర్టుకు మీరు ఇప్పుడు మిత్రపక్షం హైకోర్టుకు మీరు మిత్రపక్షం మీ మిత్రపక్షం తెలుగుదేశం అడుగడుగున అడ్డుకుంటే మీరు ఆ పార్టీతో పొత్తు పెట్టుకొని ఇంకా మాట్లాడుతున్నారు. అడ్డుపడ్డది కదా. వినండి, ఇదే భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రులు 2015 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వారం రోజుల్లో ఇస్తామన్నారు. మరి ఎందుకు కొట్లాడలేదు? హైకోర్టు గురించి మేము క్లియర్ గా పార్లమెంట్ ను క్లియర్ గా ఉన్నారు. మేము చేసినామని ఈ రోజు ఇన్ని రోజులు ఏం పని చేశారు? ఇన్ని రోజులు చేయలేదు కదా. దాదాపు 4 సంవత్సరాలు మీరు ఎందుకు విభజన హామీలు తీసుకురాలేకపోయారు? దాదాపుగా మా విభజన సహకరిస్తూ వస్తున్నారు. యూనివర్సిటీలు అవన్నీ మీరు తీసుకురాలేకపోయారు. 2013లో సెప్టెంబర్ 19 రోజు ITIR కు మేము చట్టమే చేసినాం పార్లమెంట్ లో. మరి దాన్ని కూడా ఎందుకు తీసుకురాలేకపోయినారు? ఒక ఎంపీ అయినా మాట్లాడినట్టు రికార్డు చూపించండి. తెలంగాణ యువతకు ఉద్యోగాలు వచ్చే, తెలంగాణ సాఫ్ట్వేర్ రంగం డెవలప్ అయ్యే పని మీద కూడా మాట్లాడలేదు. మీరు విభజన హామీలు చట్టం అని అన్నారు కదా. ఇప్పుడు ముందు చట్టం చేసేటప్పుడు మీరు ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు. ఇప్పుడు ఏమంటారు? ఆంధ్రాకి ఇస్తామంటారు. మనం చూస్తున్నాం పార్లమెంట్ లో నిన్న టీడీపీ ఎంపీలను చూస్తే మళ్ళీ వస్తున్నా మీ దగ్గరికి. వస్తున్నా పట్టాభి గారు, పట్టాభి గారు వస్తున్నా మీ దగ్గరికి. అంటే చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నాడు కదా సార్, మీ స్పెషల్ ప్యాకేజ్ చంద్రబాబు ఒప్పుకున్నాడు. అది మనం చాలా సార్లు చర్చించాము. ఓకే రైట్. రాజశేఖర్ ఓవైపు పార్లమెంట్ దాంతో పాటు ఒక నిమిషం అండి ప్లీజ్. పార్లమెంట్లో వైపు ఆ ప్రత్యేక హోదా కోసము వాళ్ళు నిరసన తెలుపుతున్నారు. కానీ మీరు మాత్రం ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే వీళ్ళ అధికారం మీరు పండగ చేసుకుంటున్నారు, మీరే సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఈ ప్రత్యేక హోదాను వ్యతిరేకించిన టీఆర్ఎస్ పార్టీకి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా
జనసమితి మద్దతు ఇస్తుందని చెప్పేసి నిన్న చంద్రబాబు కూడా మాట్లాడడం జరిగింది. దీన్నే ఆడలేక మధ్యలో ఓడు అంటారు. ఇన్ని పార్టీలు కలిసి ఒకే ఒక్కడు కేసీఆర్ని నిరోధించలేక ఓడిపోయి సిగ్గుతో తలదించుకోవాల్సింది బానిచ్చి మా మీద ఆరోపణలు చేయడం ఏంటి? ఎవరు దించుకోలేదు? మా మీద ఆరోపణలు చేయడం ఏంటి? ఎవరు దించుకోలేదు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించారు. ఆరోపణలు చేయడం ఏంటి? మాకే సంబంధం. ఇక్కడ కేసీఆర్ గారు గెలిస్తే, ఇప్పుడు కేసీఆర్ గారు గెలిస్తే ఎవరైనా అభినందిస్తారు. ఎవరైనా ఇంగిత జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా గెలిచినటువంటి వ్యక్తులు అభినందిస్తారు. ఏం కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి గారు అభినందించలేదా? అదే తప్పులేదు, అది సభ్యత. అది అంతేగాని మేము అభినందించామని వాళ్ళు ఆరోపణలు చేయడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు. తర్వాత వచ్చి ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్లకు సంబంధించి మేము ఎక్కడ కూడా ఇంటర్ఫీర్ కాలేదు. మేము ఎవరికి మద్దతు ఇవ్వలేదు, లేదా పలానా వాళ్ళకి ఓటేయమని మేము ఎవరికి చెప్పలేదు. మాకున్నటువంటి ప్రత్యేకమైన పరిస్థితుల్లో మేము ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద కాన్సన్ట్రేషన్ పెట్టున్నాం కాబట్టి ఈ ఎన్నికల్లో మేము పోటీ చేయలేదు. అంత మాత్రాన మరి సపోర్ట్ చేసినట్టు ఎలా అవుతుంది? ఆ లెక్కన మాట్లాడితే మరి ఇక్కడున్న చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాల అధికారులు ఉన్నప్పుడు కూడా ఈ రాష్ట్రం 2 కలిసే ఉన్నాయి. మరి ఎందుకు ఇక్కడ 13 సీట్లకు ఎందుకు పరిమితం అయ్యారు చెప్పండి? 119 సీట్లకు గాను మొత్తం పోటీ చేయొచ్చు కదా, అంత బలం ఉంటే. ఇక్కడ రేపు కేసీఆర్ వచ్చేసి ఆంధ్రలో ఎస్ నేను వస్తాను, గిఫ్ట్ ఇస్తానని చెప్పేసి అన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా వస్తుంది? ఇక ఓవైసీ విషయానికి వస్తే ఓవైసీ ఖచ్చితంగా మీకే మద్దతు ఇస్తాను, ఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తానని కూడా చెప్పారు కదా. అది వాళ్ళ వ్యక్తిగతమైన, ఇవన్నీ చూస్తుంటే వాళ్ళు ఈ రకంగా మాట్లాడారు. వ్యక్తిగతమైనటువంటి మాటలు, అవి వ్యక్తిగతమైనటువంటి విషయం. అది మేము ఎవరిని కోరలేదు, ఎవరిని రమ్మనలేదు, మేము ఇక్కడ ఎవరికి మద్దతు ఇవ్వలేదు. మీరు దాన్ని ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన దాన్ని చంద్రబాబు నాయుడు గారికి లేదా కేసీఆర్ గారికి లేదా ఓవైసీ గారికి వాళ్ళ మధ్య జరిగేటువంటి యుద్ధం ఇక్కడ ముగిసింది. దానికి సంబంధించి మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే ఆ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో 600 హామీలు ఇచ్చి మోసం చేసి ప్రజలకు న్యాయం చేయకుండా మళ్ళీ ఈ రాష్ట్రంలోకి వచ్చి మరి మళ్ళీ ప్రచారం చేయడం అనేది దాన్ని వాళ్ళు తప్పు పడతా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు వ్యతిరేకించారు. తెలుగు రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల ప్రజలతో రాజకీయ నాయకులు బాగా చిలగాట మాడుతున్నారు అనిపిస్తున్నారు. మళ్ళీ సెంటిమెంట్ రాజేస్తారు. ఎందుకంటే అసలు ఓవైసీకి సంబంధమే లేని విషయంలో ఏలు పెట్టి నిన్న జగన్కు నా మద్దతు ప్రకటిస్తున్నా అన్నాడు. ఏమి ఇప్పుడు ఏం అవసరం వచ్చింది? అంత సంబంధం లేదు, అది రాజకీయ పార్టీ. నేను అట్లా అనడం లేదు. అట్లాంటి సంబంధం అంటే ఆయనకు ఆ ప్రాంతంతో సంబంధం అనడం లేదు. ఆయన ఎక్కడికైనా వెళ్ళొచ్చు దేశంలో 29 రాష్ట్రాల్లో. కానీ ఇప్పుడు సంబంధం లేనప్పుడు ఇక్కడ ఒక ఎన్నికలు జరిగి ప్రమాణ స్వీకారాలు జరుగుతుంటే అక్కడ ఎన్నికలు ఇంకొక 4 నెలలు 5 నెలలు టైం ఉన్న టైంలో ఈయన జగన్ వచ్చి ఆయన మద్దతు అడగలేదు, లేకపోతే అక్కడ వచ్చి ఎవరు మద్దతు అడగలేదు. ఏకపక్షంగా నేను జగన్కే మద్దతు ఇస్తున్నా అంటే ఒక చంద్రబాబును ఒక పక్కన పెట్టినట్టు, భారతీయ జనతా పార్టీని ఒక పక్కన పెట్టినట్టు, ఇక అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ట్విట్టర్లో సందేశాలు పంపడం, ఇటువంటివన్నీ కూడా ప్రజల్లో విద్వేషాలు ఇంకా పెరుగుతాయేమని అనిపిస్తుంది. కానీ ఒక అభివృద్ధి గురించి ఇరు రాష్ట్రాలు కూర్చొని ఒక ప్రణాళిక రూపొందించుకునే మంచి ఆలోచనకు రావడం లేదని అనిపిస్తుంది అందరికి కూడా. పటాబ్ గారు, రాజేష్ గారు, ఇప్పుడు నిన్న మీరు కేసీఆర్ ఎంపీలతో సమావేశం అయిన సందర్భాన్ని మీరు గుర్తు చేశారు. నేను మొన్న గెలవగానే కేసీఆర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు కూడా అన్నారు ఇందాక, నేను చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్ర రాష్ట్రానికి ఇంకా పెద్ద గిఫ్ట్ ఇస్తాను నేను అని చెప్పి. అవును, నేను ఒకటే కోరుతా ఉన్నా, ఇవాళ పార్లమెంట్ మళ్ళీ సెషన్ లో ఉంది, మా ఎంపీలు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తా ఉన్నారు. ఆ గిఫ్ట్ ఏదో ఈ పార్లమెంట్ సెషన్ లోనే ప్రత్యేక హోదా కోసం మీరు కూడా మాతో కలిసి ఫైట్ చేసి ప్రత్యేక హోదా రూపంలో మాకు ఆ గిఫ్ట్ ఇవ్వండి. ముందు ఆ పని చేస్తే ఇంకా తర్వాత మీరు ఇచ్చే గిఫ్ట్లు తర్వాత స్వీకరిద్దాం. ఒక పక్కనేమో ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కానివ్వండి, అనేక అంశాల మీద రాష్ట్రానికి న్యాయం జరగకుండా మీరు అడ్డుపడుతూ నేను ఆంధ్ర రాష్ట్రంలోకి వస్తాను, ఆంధ్ర రాష్ట్రంలో నా సత్తా ఏంటో చూపిస్తాను. మీరు 4 ఏళ్లు బీజేపీతో ఉన్నారు, అప్పుడు తెలియదా మీరు అని చెప్పేసి ఒప్పుకున్నారు? ఒక్క నిమిషం, రాజకీయ రాజేష్ గారు మద్దతు ఇవ్వాలంటే ఎలా ఇస్తామని చెప్పి మాట్లాడారు. అవసరం లేదని చెప్పి ఒక్క నిమిషం నాకు అవకాశం ఇవ్వండి గారు. మాట్లాడండి రాజేష్ గారు, ఈ అంశం మనం ఒక 100 సార్లు డిబేట్ చేస్తుంటాం మనం ఇదే హెచ్ఎం టీవీలో. అవునవును, కాబట్టి మళ్ళీ దానిలోకి వెళ్ళొద్దు. ఇప్పుడు ఈ రోజున అటువంటి పార్టీ, రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నటువంటి ఒక పార్టీ, ద్రోహం చేస్తున్నటువంటి ఒక నాయకుడు, వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫ్లెక్సీలు కడతారు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో, కేకులు కట్ చేస్తారు. ఇదిగోండి మీరు ఫ్లెక్సీలు చూడండి, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి,
వాళ్ళ ఎమ్మెల్యేలు అది బంద్ అయిపోయింది. ఇక్కడ ప్రతి చోట అదండి. ఫ్లెక్సీలు ఎక్కడ కడతారు, అభిమానులు ఉంటే చేసుకుంటారు. ఫ్లెక్సీలు కడతారు. ఏ తప్పంటారా? మీకు ఏంటి సమస్య? పట్టాభి గారు, మీకు వచ్చిన సమస్య అంటే చెప్పండి. ఒక ఎవరు అభిమానులు కేసీఆర్ అభిమానులు చేసుకుంటారు. అభిమానంతో చేసి ఉంటారు. తప్పుగా భావిస్తున్నారా? ఒక ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యే, ఇతను అభిమాని కాదు. కొడాలి నాని వైఎస్ఆర్ అభిమాని కాంగ్రెస్ కూడా పార్టీ ఎమ్మెల్యే కూడా అభిమాని ఉండొచ్చు కదా. ఎమ్మెల్యేలు అభిమానులు ఉంటారా? ఎమ్మెల్యే అభిమాని ఇప్పుడు ఉండదా? సిగ్గు లేకుండా మీకు సిగ్గుంటే మీరు ఆ రాష్ట్రానికి అన్యాయం చేసి ఈ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి వచ్చి మేమేదో బాగు చేస్తామని నీతులు చెప్తా ఉంటే మీకు ఎక్కడుందండి సిగ్గు లజ్జ ఉంటే మీరు తెలంగాణకు రారు. మీరు 2014లో పోటీ చేసి 2018 కల్లా చాప చుట్టేశారు మీరు తెలంగాణ రాష్ట్రంలో. ధైర్యంగా పోటీ తెలంగాణలో ఎన్నికలకు మీకంత బలం ఉంటే ఇక్కడ 13 సీట్లకు ఎందుకు ఒప్పుకున్నారు చెప్పండి. మీకంత దమ్ము ధైర్యం ఉంటే ఇక్కడ 119 సీట్లు పోటీ చేయొచ్చు కదా. మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన అవసరం మీకేముంది? ఎందుకు చాప మీరు ఎందుకు చేరారు చెప్పండి. మీరు కాంగ్రెస్ పార్టీతో ఏ విధంగా చేరతారు చెప్పండి. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే ప్రజలు తెలంగాణలో తిరస్కరించారు. మీ యొక్క పాదం లేక కాంగ్రెస్ పార్టీ మరికొన్ని సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది తెలంగాణలో. అలాంటి అవకాశాలు మీరు కేసీఆర్ ని తీసుకురండి. మీరు కేసీఆర్ వస్తే భయపడుతున్నారా? వాళ్ళకి భయపడుతున్నారా? వాళ్ళకి వెనుపుడుతా ఉంది కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ వస్తాడని చెప్పి. స్వాగతిస్తాం. కేసీఆర్ ని రమ్మని కోరుతా ఉన్నాం మేము కేసీఆర్ ని రమ్మని కోరుతా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కేసీఆర్ ని భుజాలకు ఎత్తించుకొని తీసుకురమ్మని ఆంధ్ర రాష్ట్రంలోకి. తెలుగుదేశం నాయకులు కేసీఆర్ విజయవాడ వస్తే ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఘన స్వాగతం పలికి విజయవాడ వచ్చినప్పుడు గుడికి వెళ్ళినప్పుడు వీళ్ళే ఏర్పాట్లు చేసింది ఫ్లెక్సీ చీఫ్ మినిస్టర్ గా వచ్చాడా? వీళ్ళు మాట్లాడతారు. నువ్వు మాట్లాడబాకు మీరు మాట్లాడతారు. మీకు మాట్లాడే హక్కే లేదు. మీకు మాట్లాడే హక్కే లేదు. మీకు హక్కే లేదు. మాట్లాడే హక్కే లేదు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీతో చేరిపోయిందో ఆ రోజు నైతికత లేదు. మీకు మాట్లాడే హక్కే లేదు. ద్రోహం చేసినటువంటి సిగ్గు సరం ఉంటే మీరు కేసీఆర్ వచ్చినప్పుడు కాళ్ళు మొక్కారు కదా విజయవాడలో. ఇప్పుడు కేసీఆర్ గురించి మాట్లాడుతున్నారు. మీరు కేసీఆర్ గురించి మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు. అప్పుడు కాళ్ళు మొక్కారు విజయవాడ రంగానే. మీరు కూడా మాట్లాడతారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఇక్కడ దుర్గగుడిలో అమ్మవారి దర్శనానికి వచ్చారు. ఒక రాష్ట్ర తెలంగాణలో నిజంగా మీరు ఎందుకు భయపడుతున్నారు చెప్పండి. ఆంధ్ర రాష్ట్రానికి వ్యక్తిగా ముఖ్యమంత్రి గారు ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు పోటీ చేయలేదు? సూటి ఒక ప్రశ్న సమాధానం సూటి ఒక సమాధానం చెప్పండి. కేసీఆర్ గారు అక్కడికి వస్తే ఎందుకు భయం టీడీపీకి అనేదే వీళ్ళ ఆరోపణల. అదే విధంగా చెప్పండి. నేను 1,00,000 సార్లు చెప్తాను. కేసీఆర్ గారు వస్తే మాకు ఎటువంటి భయం లేదు, మేము స్వాగతిస్తున్నాం. కేసీఆర్ ని రమ్మనే మేము సవాల్ విసురుతా ఉన్నాం. రాష్ట్రంలోకి రండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేయండి. మీరు కూడా 10 సీట్లు ఎవరితో వస్తాను ఎవరికి మద్దతు ఇస్తానని ఇంకా చెప్పలేదు. చంద్రశేఖర్ గారు బీజేపీ చంద్రశేఖర్ పోటీకి వెళ్తాం. మీకు లాగా ఎవరితో పడితే వాళ్ళతో ఎక్కడ పడితే అక్కడ కలిసే అవకాశం దొంగచాటు వ్యవహారాలు చేయో. మీలాగా దొంగచాటు పట్టాభి గారు ఒక నిమిషం చంద్రశేఖర్ గారు పట్టాభి గారు ఒక ఆరోపణ చేశారు. కేసీఆర్ రావాలి రమ్మని చెప్పి మాకు ఎలాంటి భయం లేదు, భుజాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ భుజాల మీద ఎత్తుకొని వస్తున్నారు అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. నిజంగా అలాంటి పరిస్థితి ఉందా? నిజంగా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుగా కేసీఆర్ రాబోతున్నారా? బీజేపీ ఎలా విశ్లేషిస్తుంది? చంద్రబాబు నాయుడు గారు కొన్ని నెలల క్రితం కేసీఆర్ గారితో కలవాలని చూశారు.
సడన్ గా ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. మనము చంద్రబాబు నాయుడు గారిని ఎవరు ఈ రోజు నమ్మట్లేదండి. రోజుకొక ఏ రోజు ఎప్పుడు ఏ మాట మాట్లాడతాడో అతనికే తెలియదు. సో మనం పెద్ద లైట్ గా తీసుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారిని. కేసీఆర్ గారిని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారిని సీరియస్ మాట్లాడు చంద్రశేఖర్ గారు. సార్ ఇప్పుడు కొన్ని రోజుల క్రితమేమో దీని స్పెషల్ స్టేటస్ ఏమొస్తుందయ్యా, స్పెషల్ స్టేటస్ ఏమీ లేదని చెప్పింది చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు స్పెషల్ స్టేటస్ కావాలంటే తెలియదు, అందుకని అందరికి భయం. చంద్రబాబు నాయుడు గారు అంటేనే అపనమ్మకం. చర్చించాము. ఈ రోజు కేసీఆర్ గారు అక్కడికి వస్తే ఏంటి, ఏమైనా ఇబ్బంది ఉంటుందా? కేసీఆర్ ఇక్కడికి వస్తే సార్ ఇదంతా ఎలక్షన్ లో 2-3 రోజులు ఉండే హవా సార్. దీని వల్ల ఏం జరగదు ఒక స్పష్టంగా చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే తెలంగాణ వెళ్తే నష్టం జరిగిందో, అక్కడ కేసీఆర్ గారికి పాజిటివ్ అయిపోయిందో, ఎగ్జాక్ట్ ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళ ప్లాన్ ఏంటంటే రివర్స్ లో కేసీఆర్ గారిని రెచ్చగొట్టి ఇక్కడ తీసుకొని వస్తే, కేసీఆర్ గారు ఇక్కడికి వస్తే ఏ పార్టీ వాళ్ళు తెలంగాణ అవుతుంది వాళ్ళు నష్టపోతారండి పీరియడ్. ఇంత ఎందుకంటే వేరే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటర్ఫీర్ అవుతున్నాడని తెలంగాణ వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారో ఎగ్జాక్ట్ గా ఆంధ్రప్రదేశ్ లో ఓటర్స్ కూడా అదే విధంగా ఫీల్ అవుతారు. తెలుగుదేశం వాళ్ళ నాటకాలు ఆపితే మంచిది. నేను ఇంకో విషయం చెప్తాను సార్. ఆంధ్రప్రదేశ్ లో చాలా అభిమానులు ఉన్నారు కదా, అభిమానులు ఉంటారు సార్. ఇప్పుడు జనసేన కూడా అభిమానులు ఉన్నారు కదా తెలంగాణలో. అభిమానులతో కాదు ఇక్కడ పని, ఇక్కడ ఒక పొలిటికల్ ఈక్వేషన్స్ వేరేగా ఉంటాయి సార్. నేను ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తు చేస్తాను మన తెలుగుదేశం వాళ్ళకి, అదే విధంగా కాంగ్రెస్ వాళ్ళకి. మన సేమ్ హెచ్ఎంటీవీ డిస్కషన్ లో కర్ణాటక ఎలక్షన్ రిజల్ట్ జరుగుతుంది సార్, మీరే ఉన్నారు అప్పుడు. అప్పుడు 12:15 టైము, 12:15కి భారతీయ జనతా పార్టీకి 121 కర్ణాటకలో 121 వస్తే ఇమీడియట్ గా కాంగ్రెస్ వ్యక్తి అక్కడ మీతో ఉన్నతను ఏమన్నాడండి, ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, ఈవీఎం ఇచ్చేసారు, ఈవీఎం వచ్చేసారు అన్నారు. అయ్యా తప్పు, మీరు అలా మాట్లాడకూడదు అంటే అరగంట తర్వాత ఈక్వేషన్స్ అన్ని మారి కాంగ్రెస్ వాళ్ళు ముందుకెళ్లి బీజేపీ వెనక్కి వస్తే ఓటింగ్ ప్యాటర్న్ రౌండ్ బై రౌండ్ మారుతుంటాయి. కాంగ్రెస్ వాళ్ళు విచక్షణ కోల్పోతారు, ఓటమిని అంగీకరించే సత్తా లేదు. ఏంటంటే వాళ్ళకి రైతు ఇప్పుడు ఇక్కడ కాదు అక్కడ మధ్యప్రదేశ్ లోనేమో చేతిలో లేదు, మధ్యప్రదేశ్ లో మాత్రం కాంగ్రెస్ చేతిలో లేదు, రాజస్థాన్ లో చేతిలో లేదు, ఛత్తీస్గఢ్ లో చేతిలో లేదు. వాళ్ళు ఎక్కడ గెలిస్తే అక్కడ మాత్రం కరెక్ట్ జరిగే ఫెయిర్ ఎలక్షన్స్. వాళ్ళు ఎక్కడ ఓడిపోతే మాత్రం అక్కడ మాత్రం ఈవీఎంలు తప్పు. అసలు రాహుల్ గాంధీకి ప్రాపర్ గా ఒక స్పెల్లింగే రాదు, ఇంక ఈవీఎం కోసం ఏం మాట్లాడతాడు రాహుల్ గాంధీ. మొన్న కూడా చెప్తున్నాడు చిప్ ఉంది అని. ఇఫ్ యూ రియల్లీ హ్యావ్ ఒకే ఒక వ్యక్తి ఈ రోజు వరకు ప్రూవ్ చేశారు, అది ఎవరంటే టీడీపీ వాళ్ళు. ఎవరైనా ట్యాంపరింగ్ చేశారు అంటూ ఉంటే టీడీపీ వాళ్ళే చేయగలరు సార్. అయితే ఇక్కడ 3 రకాలుగా జరుగుతుంది సార్ మన దగ్గర ఓటింగ్ తాలూకా బోగస్ ఓట్స్. ఏంటంటే కర్ణాటక ఆంధ్రప్రదేశ్ బార్డర్ ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలో సరే ప్రజలు తెలుసుకుంటారు. మీరు ఎందుకు కంగారు పడతారో, మీరు మాట్లాడినప్పుడు సైలెన్స్ విన్నారు కదా, మీరు సైలెన్స్ వినండి. ప్రజలు ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నారు. మీరందరూ మాజీ క్రియేట్ చేస్తున్నారు సార్. 3 టైప్స్ సరే మాట్లాడదాం, పక్కన ఉండండి మీరు సైలెన్స్ గా. సార్ 3 రకాలుగా ఉంది ఇక్కడ బోగస్ ఓట్స్. ఫస్ట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కర్ణాటక బోర్డర్, ఆంధ్రప్రదేశ్ కర్ణాటక బోర్డర్ లో మీరు ఒక సింపుల్ విషయం చూడండి సార్. ఒక్క నిమిషం అతను రాకపోతే నేను నిజాలు చెప్తాను సార్. రాజేష్ గారు ఒక్క నిమిషం మన ఓటర్స్ ఆంధ్రప్రదేశ్ లో కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ కి కర్ణాటకకి బోర్డర్ లో ఏదైతే ఉందో బోర్డర్ అక్కడ చాలా మహారాష్ట్ర పక్క ఉన్నటువంటి స్టేట్ లో వారు ఒక 42 గ్రామ పంచాయతీలో ఒక తీర్మానం చేసిన మాకు తెలంగాణలో కలపండి అని. అంటే మా పరిపాలన కేసీఆర్ గిఫ్ట్ ఇస్తానది మహారాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ప్రభుత్వం. అంటే వారు అన్నారు కదా ఎవరైనా అభిమానించవచ్చు, ఏ పార్టీ వారైనా అభిమానించవచ్చు, ఎవరైనా. అభిమాన నాయకుడు కేసీఆర్. ఈరోజు దేశంలో రైతు బంధు స్కీమ్ పెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఈరోజు ఆలోచిస్తున్న దేశమంతా దీన్ని అమలు చేయాలనేది. రైతు బంధు స్కీమ్ పెట్టారు కాబట్టి దేశమంతటా ఈరోజు చంద్రశేఖర్ గారు ఒక విషయం చెప్పాడు. ఈరోజు కేసీఆర్ ఆంధ్రప్రదేశ్కి వెళ్తే మళ్ళీ సేమ్ ఎలా అయితే చంద్రబాబు నాయుడు ఇక్కడికి వస్తే టీఆర్ఎస్ గెలిచిందో సేమ్ అక్కడ కూడా అలానే టీడీపీ ఒక స్ట్రాటజీతో మాట్లాడుతుందని. అంటే చంద్రబాబు నాయుడు తెలంగాణకు అడుగడుగున అన్యాయం చేసింది, కానీ కేసీఆర్ ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేయలే. కేసీఆర్ గారికి ఆంధ్రప్రదేశ్ చాలా ఆదరిస్తారు, చాలా ఆదరిస్తారు. మీరు
పోలవరం ప్రాజెక్టు గురించి మా 7 మండలాలు కొనబోయారండి. ప్రతి ఒక్క అంశాన్ని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. నేను చెప్తున్నా, చంద్రబాబు నాయుడు ఏ అన్యాయం చేయలేదండి. తెలంగాణను ఎడారిగా మార్చి చంద్రబాబుని ఎవరైనా వ్యతిరేకిస్తారు. చంద్రశేఖర్ ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు వారేమంటున్నారంటే ఇటువంటి నాయకుడు ఇటువంటి ముఖ్యమంత్రి మాకు ఉండాలి. సార్ మనకి మెయిన్ ప్రాబ్లం వాటర్ రిసోర్స్ కదా సార్, మెయిన్ ప్రాబ్లం వాటర్ అనేది మీరు తెలంగాణ దగ్గర నుంచి రైతులకు అందించగలరా సార్? ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మీ దగ్గర ఉన్న రైతులు సో కేసీఆర్ గారు ఇక్కడికి వస్తే చంద్రబాబు నాయుడు గారిని లాభపరచడానికి మీరు వద్దాం అనుకుంటారు కానీ ఇక్కడ ఎవరికి వైఎస్ఆర్ సిపికో ఎవరికో లాభపరచడానికి కాదు. ఈ డ్రామా లాపేయండి ఇక్కడతోటి. నేను అడిగేది చెప్పేది ఒకటి రాజేసి మళ్ళీ వచ్చేస్తారు సార్. కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మధ్యలో ఏం జరుగుతుందంటే అక్కడ వాటర్ సార్ అటువైపు ఇటువైపు విషయమేం కాదు. అంటే చంద్రశేఖర్ మళ్ళీ ఒక డ్రామా సార్, ఎందుకంటే ఒకటి మొన్న చంద్రబాబు నాయుడు గారిని అన్ని నేనే కట్టా అని కేసీఆర్ గారికి హైదరాబాద్ మీరు ఎక్కడ నిర్మించారండి? హైదరాబాద్ మీరు పని ఏంటి? మీరు చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నారని చెప్పండి. పట్టమ్మ గారు చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నారు, మీకు ఎటువంటి సంబంధం లేదు హైదరాబాద్ తో. సైబరాబాద్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన స్కీమ్. ఈ రోజు నిన్న మెట్టెక్ పార్క్ సెంట్రల్ గవర్నమెంట్ పెడితే ఓపెన్ చేశారు. చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే సంబంధం మెట్టెక్ పార్క్ తో? మీరు వేరే వాళ్ళ కంచులు దొంగలించుకొని తింటారు. మీరు వేరే వాళ్ళ కంచులు దొంగలించుకొని చంద్రశేఖర్ గారు పాయింట్ చెప్పారు. మీరు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటే నిజంగా కర్ణాటక ఎన్నికలప్పుడు 12 సమయంలో ఎస్ ట్యాంపరింగ్ జరిగింది అదని చెప్పారు. తర్వాత మళ్ళీ మీకు అనుకూలంగా రాగానే సైలెంట్ మాట్లాడారు. వాల్యుబుల్ పాయింట్. మాకు అక్కడ అనుకూలంగా చెప్తున్నాను కదా, వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎలా కావాలంటే అలా మార్చుకుంటారు. చంద్రశేఖర్ గారు మీరు చంద్రశేఖర్ గారు ఇక షో అంతా మీరే మాట్లాడతామంటే ఎట్లా? మీరు అడిగినా నేను చెప్పాలి కదా. ఇవాళ కర్ణాటకలో ఆ రోజు ఉన్నటువంటి ఫలితాల సరళిని చూసి మేము ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగిందన్నమాట వాస్తవము. చివరి వరకు కూడా అదే మాట కట్టుబడి ఉన్నాము. కాకపోతే మాకు అక్కడ ప్రభుత్వం అంటే రాజకీయపరమైన నిర్ణయంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం జేడీఎస్తో కలిసి వచ్చింది కాబట్టి మేము చేసినాము. మరి మీరు భారతీయ జనతా పార్టీ కేంద్రంలోనే అధికారం ఉంది కదా, నిజంగానే ట్యాంపరింగ్ జరిగి మేమేమైనా చేసినట్టుంటే మీరు రుజువు చేసుకోవాల్సిన అవసరం ఉండే. ఇంకొకటి వారు ఏమంటారు, ఈరోజు 3 రాష్ట్రాల్లో కూడా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో కూడా మీకు అక్కడ ట్యాంపరింగ్ జరిగిందని ఎందుకట్లేరంటే అక్కడ ఉన్నటువంటి అధికార ప్రభుత్వాలు మావి కావు. ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి అధికార ప్రభుత్వం తెరాసది. ఇంకోటి వారు ఏమంటున్నారంటే చీఫ్ ఎలక్షన్ కమిషన్ అనేది దేశవ్యాప్తంగా స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ, మేము ఒప్పుకుంటాం దానికి. కానీ 2014లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సంస్థ ఎట్లా పనిచేస్తుందో దేశ ప్రజలకు తెలుసు. చంద్రశేఖర్ గారు ఏదో హర్షవర్ధన్ గారు మాట్లాడడం కాదు, ఏ స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ కూడా ఎక్కడ కూడా పనిచేయట్లేదు. దానికి ఉదాహరణలు మాకు ఎందుకు వస్తున్నాయి అనుమానాలంటే, అనుమానాలతో నిజం రుజువైంది. ఎందుకు అనుమానాలంటే కేసీఆర్ గారు సెప్టెంబర్లో కొంగరకలాన్ కాదు హర్షవర్ధన్, నిజంగా మీరు అన్నట్లు ఈవీఎం అనుమానం ఉంటే ఇంతమంది 119 బీజేపీ ఎమ్మెల్యేలు అభ్యర్థులు నిల్చోబెట్టారు ఇక్కడ, కూడా ఓడిపోయారు. ఎవరు కూడా ఆరోపణలు చేయలేదండి. భారతీయ జనతా పార్టీకి ఇక్కడ స్థానం లేదు. వాళ్ళు మీరు చూసినరా, మురళీధర్ రావు గారు ఫస్ట్ ఏమన్నారు, 119కి 100 గెలుస్తాం, మేమే అధికారంలోకి వస్తామన్నాడు. తర్వాత కొన్ని రోజులకు అమిత్ షా గారు వచ్చి ఏం చెప్పిండ్రు, 60 విజన్ 60 అని పెట్టిండ్రు, అంటే 60 సీట్స్ కోసం అని చెప్పి. అంటే వాళ్ళకి లేదండి, వాళ్ళు కేవలం ఏంటంటే ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి వ్యతిరేక ఓటు చీలకుండా, అంటే టీఆర్ఎస్కి ఉన్నటువంటి
ఓటు వాళ్ళకి అనుబంధం కాకుండా ఉండాలనే పోటీ చేయడం జరిగింది. వాళ్ళు చూడండి చివరి వరకు మనం ఇదే ఎగ్జిట్ పోల్ గురించి మాట్లాడినప్పుడు 6-7 అన్నారు. 105 అన్నాళ్ళు ఇట్టే ప్రతి అధికార ప్రతినిధులు 6-7కు వచ్చింది. అంటే వాళ్ళకి ఎంతసేపు మీరు అన్నట్లు అంటే ఇప్పుడు ఈ రోజు కేసీఆర్ ఏమన్నారు 104, 108 రావాలి మనకు మాకు ఇక్కడ అనుమానం ఏంటంటే కేసీఆర్ గారు మొదటి నుంచి కూడా ఢిల్లీలో పోయి ఎలక్షన్ కమిషన్ కలిసి వచ్చి ఇక్కడ టీఆర్ఎస్ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి డేట్లు ఆయనే చెప్పిండు, ఎలక్షన్ కమిషన్ చెప్పలేదు, డేట్లు ఆయనే చెప్పిండు. సార్ ఇక్కడ చాలా స్పష్టం కాంగ్రెస్ లో ఎవరో గొంతు కోసుకుంటానన్నారండి, సన్యాసం చేసేస్తానన్నాడు. మా తప్పిదం మా పార్టీలో ఇంటర్నల్ గా కొన్ని ఉండటం వలన కొన్ని సీట్లు రాలేదు అక్కడ మేము. ఇంకోటి అంటే నేను ఎందుకంటున్నా అంటే మేము ఎలక్షన్స్ లో పోయాం కూడా కేటీఆర్ గారు ఏం చెప్పారు, ఇవే పేర్లు చెప్పిండ్రు, ఉత్తమ్, జానా, దామోదర్. అయితే 8th రోజు కూడా అదే చెప్తే 9th రోజు పబ్లిష్ అయింది. అదే పేరు ఉత్తమ్ గెలిచాడు, ఉత్తమ్ గారు లేరు, ఉత్తమ్ గారు లేరు, పేరు చెప్పారు, ఉత్తమ్ గారు లేరు. వాళ్ళు చెప్పిన పేర్లే ఓడిపోవడం ఏంది? చెప్పిన పేరు ఎలక్షన్ కమిషన్ వీళ్ళే కలుస్తారు, ఇక్కడ వచ్చి ఎలక్షన్ కమిషన్ చెప్తారు. మీకు చెప్తున్నానండి, రేవంత్ రెడ్డి గారు మధ్యలో నాకు నేను చెప్తా చెప్పేదాకేనండి, ప్రాణహాని ఉన్నదని ఎందుకు పోయింది మధ్యలోకి? ఆయనకు సర్వే రిపోర్ట్ వచ్చింది, నేను ఓడిపోతున్నా, ఆయన ముందే తెలుసు. నేను చెప్తున్నానండి, అట్లా కాకుండా ఇప్పుడు గెలిచిండ్రు, డబ్బులు వంచారండి. అధికారి ఇంట్లోనే 1,70,00,000 దొరికినాయి, విచ్చలవిడిగా డబ్బులు 100 మాట్లాడుతున్నాడంటే చెప్పండి. మరి రేవంత్ రెడ్డి గారి కాన్స్టిట్యూన్సీ లో 1,70,00,000 దొరికినాయి. చెప్తా వినండి, ఎట్లా దొరుకుతాయి? నరేంద్ర రెడ్డి సొంత మామ. మనం మాట్లాడదాం నీతుల గురించి చెప్తున్నానండి, సమయం లేదు. అయితే హర్షవర్ధన్ గారు ఇప్పుడు ఏమన్నారంటే ఈ స్టేట్ లో మాకు అనుమానం ఉంది, మధ్యప్రదేశ్ లో అక్కడ అనుమానం లేదు అంటే. అవునండి, ఎందుకు అనుమానం ఉంది? అక్కడ ఎందుకు లేదు, ఇక్కడ ఎందుకు? అవినీతికి ఇవన్నీ పనులు చేసి కాంగ్రెస్ లేవు, ఆ రాష్ట్రాల్లో లేవు. ఆ డిఫరెన్స్ ఎందుకు లేవు? పోలింగ్ కు కౌంటింగ్ పర్సెంట్ అంటే అక్కడైతే అధికారంలో బీజేపీ అధికారం రాణిస్తుండే. డిఫరెన్స్ అంటే మీరు మాట్లాడే మాటలకు ఏదైనా అర్థం ఉందా? క్లియర్ గా మీకు ఎక్కడ ముఖం పెట్టుకోవాలనేది అంటే మీకు ఎక్కడ ముఖం రాజేష్ గారు చెప్పండి. ఇప్పుడు తెలంగాణలో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును మేము గౌరవిస్తా ఉన్నాం, కాకపోతే కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఎన్నికల సంఘం, ఎలక్షన్ కమిషన్ వాటిని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎన్నికల సంఘం నివృత్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు ఇన్ని రోజులు ముఖ్యమంత్రి అయింది ఇట్లనే. వినండి, ఒక 10 seconds వినండి. ఏం మాట్లాడారు సీనియర్ నాయకులు? అదేవిధంగా చంద్రశేఖర్ గారు, చంద్రశేఖర్ గారు, ఇక రాజశేఖర్ గారు, అశోక్ గారు అండ్ హర్షవర్ధన్ గారు చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి. మీ అందరూ కూడా ఇది వాళ్ళ చర్చ. రేపు అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి HM TV. నమస్తే.